ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 14వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే మీరు షాక్ అవుతారు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత ఏం జరగబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక బంధాలకి, అనుబంధాలకి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే మార్చి 14వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి మధ్యస్థంగా కనిపిస్తున్నాయి. కానీ సాయంత్రం 6 గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అంటే ఆ అవకాశం కోసం మీరు చాలా కాలం క్రితం ప్రయత్నం చేశారు. ఇక ఆ అవకాశం మీకు దొరకదు అనే నిశ్చయానికి వచ్చేసి దాని గురించి ఆలోచించడం కూడా వదిలేశారు. అటువంటి ఒక అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, లేదా ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి అవకాశం కావచ్చు. ఇలా ఏదైనా సరే దానికి సంబంధించే శుభవార్తను మీరు ఈ యొక్క సాయంత్రం 5 గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం సాధారణంగా సాగిపోతుంది. వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి నూతన పెట్టుబడుల కోసం, అంటే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారో, లోన్ల కోసం అప్లై చేసుకుని డబ్బు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసినట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. విదేశాల్లో ఉంటున్న వారు స్వదేశానికి రావటానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, మళ్లీ ఇక్కడే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలం నుండి మీరు ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని ఆరాటపడుతున్నట్లయితే, అంటే మీరు చిన్ననాటి మిత్రులను కావచ్చు, లేకపోతే మీ యొక్క సన్నిహితులను కావచ్చు, కలుసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అయితే ఈ విధంగా కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణం ఉంది. కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే మీ యొక్క ప్రాణ మిత్రులతో కానీ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి, శని స్తోత్రం పారాయణ చేయండి. అలాగే ఈరోజు మీరు శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి. ఏ రూపంలో మీరు దానం చేసినా దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 14వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, సాయంత్రం 6 గంటల తర్వాత ఏం జరగబోతుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్న